చేస్తాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతోని వాళ్ళందరికీ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి సర్పంచ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇంకా వేరే వారి మండలాల్లో కానీ వారి యొక్క ఏరియాలో కానీ ఓడిపోయి ఉంటే మీరు కూడా మరి ధైర్యాన్ని కోల్పోకూడదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేసి మరి మళ్ళీ ఇంకా ఎదగడానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా మునూరు కాపులకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద ప్రతి సందర్భంలో చర్చ జరుగుతూ ఉంది. కానీ దానికి సరైనటువంటి ఒక మార్గాన్ని మరి తీయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మున్నూరు కాపులో కేటాయించినటువంటి ఏదైతే స్థలం ఉందో భవనానికి, ఆ భవనాన్ని నిర్మించడానికి ఒక 10 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ పరంగా, ఎందుకంటే అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది. రెడ్డి కులానికి 10 కోట్లు, వెల్మ కులానికి 10 కోట్లు, కమ్మ కులానికి 10 కోట్లు, ఇలా అన్ని కులాలకు ఇచ్చారు. కాబట్టి మున్నూరు కాపులు బలహీన వర్గాల వాళ్ళు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి మరి శక్తిగా ఉంది. కాబట్టి మొన్న జరిగినటువంటి సెన్సస్ ప్రకారం కూడా 55% బీసీలో ఉన్నాం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఒక 10 కోట్ల రూపాయలు మున్నూరు కాపు భవనానికి కేటాయిస్తారని కూడా ఆశిస్తూ, తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ కూడా త్వరలోనే కుల పెద్దలతో ఒక ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారిని అపాయింట్మెంట్ తీసుకొని వారితోని మరి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించడానికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే కాకుండా చాలామంది చెప్పారు ఇప్పుడు మునూరు కాపులో ఉన్నటువంటి విద్యార్థినులకు కావాల్సినటువంటి వసతి గృహాలు లేవు, అది ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు లేవు అని. చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి వాళ్ళ విద్యని మధ్యలోనే వదులుకొని డ్రాప్అవుట్స్ కూడా ఎన్నో మనం దృష్టికి వచ్చాయి. కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మా వంతు కృషి కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, అవసరమైతే ఈరోజు సుమారు 400 మంది సర్పంచులు గెలిచారు. సుమారు టోటల్గా 800 మంది గెలిచారు. అంటే 800 మందిలో ఒక్క సర్పంచ్ ఒక 500 మందిని తీసుకొచ్చినా కూడా 4 లక్షల మంది అవుతారు. ఆ 4 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి మునూరు కాపుల బలం ఏందో రాష్ట్రానికి దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు, మా రవిచంద్ర గారు ఉన్నారు, మా కమలాకర్ గారు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల వారు ఉన్నారు. కాబట్టి అందరి యొక్క ఆలోచనతోని సుమారు 4 లక్షల పైచీలకు జనాలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మునూరు కాపుల హక్కుల గురించి పోరాడడానికి అవసరమైతే మేము కూడా ముందుండి తప్పకుండా ఒక పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి దాంట్లో అన్ని పార్టీల వాళ్ళని కూడా పిలిపించి మా బలాన్ని, మా సంఖ్యని, మా బలము ఏంటంటే ఎదుటివాడిని భయపట్టడానికి కాదు, మా హక్కుల గురించే ఆ యొక్క సభని ఏర్పాటు త్వరలోనే చేసుకోవడానికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని అది కూడా ప్లాన్ చేసుకుంటాం. ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ ఉంది. మీరు ఏమైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పటివరకు రాజీనామా చేస్తారు? ఈ సందర్భం కాదు, ఇది ఈ సందర్భం కాదు. ఇది మునూరు కాపుల గురించి అడుగు, చెప్తా. మిగతా విషయం నేను చెప్తే నీకు తెలుసు కదా, పోరాటంలోనే పుట్టినోడు నేను. జై మునూరు కాపు.